హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము ఎగ్ సేమియా ఉప్మా చేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక 1/2 kg సేమియాలు తీసుకుని ఉడకబెట్టుకున్నాను. ఉప్పేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని సరిపోతుంది. ఇంక మనం పెనం తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 ఎగ్స్ ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోనండి. ఎగ్ అనేది బాగా వేగిపోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నారంటే మనకు తినేటప్పుడు బాగుంటుందండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు వేయించుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. చాలామంది బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొక 10 నిమిషాల తర్వాత వేగిపోయిన చూడండి. ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అదే పెనంలో మనము ఆనియన్స్ అవన్నీ వేసుకుందామండి. మళ్ళీ వేరే పెనం లేకుండా చూడండి. అదే పెనంలో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకొక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నూనె వేగాక ఆవాలు జీలకర్ర అనేది అవసరం ఉండదు. ఇంకా అలానే ఒక పచ్చిమిరపకాయ, ఒకటి కాదు 2 కూడా వేసుకోవచ్చు. ఇంకా అలానే తగినంత కరివేపాకు కూడా వేసుకున్నాము. ఒక 7 నుంచి 8 రెక్కల వరకు. ఇంకా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఒకటి నుంచి 2 తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చు దంచుకొని. ఇవన్నీ బాగా వేగిపోయాక 2 క్యారెట్లు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారంటే ఒక 10 నిమిషాలు వేగిపోతాయండి. ఇవి బాగా వేగేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వేయించుకున్నారంటే క్యారెట్ అనేది బాగా వేగుతుంది. దీంట్లో మీరు కావాలంటే బీనీస్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ క్యారెట్ వేసానండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, క్యారెట్ అనేది వేగిపోయింది. ఇంక ఇప్పుడు మనం సేమియా ఉడికించుకున్నాం కదా, 1/2 kg సేమియా తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి. వడగొట్టుకోవాలి. జల్లెడ ఉంటే దాంట్లో వేసినారంటే ఈజీగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలండి, పొడిగా వచ్చేంత వరకు. చూడండి, ఈ విధంగా మనం పొడి వచ్చేంత నేను 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతున్నాను. ఇంకా మనము ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, 3 ఎగ్గులు, ఆ ఎగ్ కూడా వేసుకున్నాము. ఇంక ఇప్పుడు మసాలా వేసుకుందామండి. మీరు కలుపుకొనైనా మసాలా వేసుకోవచ్చు, లేదంటే ఎగ్ వేసిన వెంటనే ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకుందామండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసానంటే బాగా వేగుతాయి. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుకొనండి. పొడిగా వచ్చేసింది కదా. ఇంకా మనం మసాలా అనేది వేసుకుందాము. నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. ఇంకా చిటికెడంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి. ఉడికించేటప్పుడు తగినంత ఉప్పు వేశారు కదా. ఇంకా ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కావాలంటే గరం మసాలా కూడా చిటికెడంత వేసుకోండి, అది మీ ఆప్షన్ అండి. ఇవన్నీ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్కి. చాలామంది దోశ, ఇడ్లీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు కదా, ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనము తగినంత కొత్తిమీర వేసుకుందామండి. ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర వేస్తానే. ఇంకా కొత్తిమీర వేసాక కలుపుకోండి. ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేశారంటే మనకి బాగా వేగుతుందండి. అన్నీ వేసాం కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఎంతో రుచికరమైన ఎగ్ సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా ట్రై చేసుకొని, మీకు కావాలంటే ఇంకా ఒక 2 ఎగ్స్ వేసుకుని అయినా చేసుకోవచ్చు. నేనైతే 3 వేసాను. రెడీ అయిపోయిందండి. ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన ఎగ్ సేమియా ఉప్మా అండి. మా ఛానల్ చూస్తూ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో చట్నీ కూడా ఏం అవసరం ఉండదు, ఉట్టిదే తినేయచ్చు. థ్యాంక్ యూ.